హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మన్నే బాలకృష్ణ. ఈరోజు టాపిక్ మన మనసుకు ప్రేరణ అందకపోతే ఏమి జరుగుతుంది? మన మనసుకు ప్రేరణ అందకపోతే మన జీవితంలో అనేక ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ముందుగా మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. దీని వలన పనిని పూర్తి చేయగల సామర్థ్యం తగ్గుతుంది. ప్రేరణ లేకపోవడం వలన మనసు అలసటకు గురవుతుంది. శారీరకంగా అలాగే మానసికంగా కూడా నిరుత్సాహం కలుగుతుంది. ఇది మన లక్ష్యాలను చేరుకోవడంలో అవరోధంగా మారుతుంది. మన ఆలోచన విధానం వ్యతిరేకత వైపు మళ్ళీ సమస్యలను పరిష్కరించడానికి ఉత్సాహం లేకుండా చేస్తుంది. ప్రేరణ లేని మనసు ఏ పని చేయాలన్నా మొహమాటంతో స్పందిస్తుంది. దీనివల్ల పనులు వాయిదా పడటం లేదా అసంపూర్ణంగా మిగలటం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఇది మన ఆరోగ్యానికి, వ్యక్తిగత మరియు వృత్తి జీవితానికి ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువలన మన మనసును ఎల్లప్పుడూ ప్రేరణతో నింపుకోవడం ఎంతో ముఖ్యమైనది. ప్రేరణ లేకపోతే మనం నిరుత్సాహానికి లోనై మన సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవచ్చు. అందువలన మనసుకు ప్రేరణను అందించటం అత్యంత అవసరం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సబ్స్క్రైబ్.